Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your current affairs faculty. Without any further delay, let's start our session. Let's start our discussion with question number 1. Which of the following could be considered a benefit of reducing tariffs in international trade? సో ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా కంపేర్ చేసినప్పుడు మనం ఇంపోజ్ చేసే టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడం ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆప్షన్స్ చూడండి. డిక్రీజ్ ఇన్ గవర్నమెంట్ రెవెన్యూ ఫ్రమ్ ట్రేడ్, అంటే ట్రేడ్ నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో గవర్నమెంట్కి అది తగ్గుతుంది అంటున్నారు. ఓకే. నెక్స్ట్ వన్, బూస్ట్ ఇన్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. సో టారిఫ్స్ని తగ్గించడం ద్వారా ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది అంటున్నారు. రిడక్షన్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఫర్ కన్జ్యూమర్స్. సో టారిఫ్స్ని తగ్గించడం ద్వారా కన్జ్యూమర్స్కి ఈ గూడ్స్ అనేవి తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయని చెప్పి అంటున్నారు. ఓకే. ప్రొడక్షన్ ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్స్ ఫ్రమ్ ఫారిన్ కాంపిటీషన్. సో టారిఫ్స్ని తగ్గించడం ద్వారా మన డొమెస్టిక్ మార్కెట్స్ని కాపాడుకోవచ్చు అంటున్నారు ఫ్రమ్ ఫారిన్ కాంపిటీషన్ నుంచి. సో ఆలోచించండి. సో యాక్చువల్గా దీని ఒక కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన అంబాసిడర్ ఎరిక్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. అదేంటంటే ఇండియా ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ టారిఫ్ మేజర్ ఎకానమీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇండియా యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ వీళ్ళిద్దరూ ఎక్కువగా టారిఫ్స్ని విధించుకుంటున్నారు. సో దీని ద్వారా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది సరిగ్గా జరగట్లేదు. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఫెయిర్గా ఈక్వల్గా ఉండాలి అంటే ఈ ట్రేడ్ బ్యారియర్స్ని కానీ ఈ టారిఫ్స్ని కానీ రెడ్యూస్ చేయాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. సో ఆ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో టారిఫ్స్ని ఇంక్రీజ్ చేస్తే మనకి కనిపించే ఇంపాక్ట్స్ ఏంటి, టారిఫ్ని రెడ్యూస్ చేస్తే మనకి కనిపించే ఇంపాక్ట్స్ ఏంటి? దీంట్లో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో. సో అది మనం ఆలోచిద్దాం. సో టారిఫ్స్ని పెంచారనుకోండి ఏమవుతుంది, బయట నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి కాస్ట్ పెరుగుతుంది. సో దీని కాస్ట్ పెరిగితే ఏమవుతుంది, దీన్ని యూజ్ చేసి ఏదైనా ఒక ఫైనల్ ప్రోడక్ట్ని మనం తయారు చేస్తే దానికి ప్రైస్ కూడా పెరుగుతుంది. అల్టిమేట్గా కన్జ్యూమర్ ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలి. ఇక్కడ కన్జ్యూమర్స్ నష్టపోతూ ఉంటారు. ఇది నెగిటివ్. మరి ఇక్కడ పాజిటివ్ ఏంటో తెలుసా? సో ఎప్పుడైతే ఫారిన్ గూడ్స్ అనేవి ఎక్కువ ప్రైజెస్లో ఉంటాయో మన డొమెస్టిక్ గూడ్స్ అనేవి తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వీటి యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. సో దట్ డొమెస్టిక్ ఎకానమీ ఆర్ డొమెస్టిక్ మార్కెట్ వీళ్ళకి బెనిఫిట్ అనేది జరుగుతుంది. డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సేఫ్ సైడ్లో ఉంటారనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, టారిఫ్స్ని తగ్గించారనుకోండి. టారిఫ్స్ని తగ్గిస్తే ఏమవుతుంది, బయట నుంచి వచ్చే ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ తగ్గుతాయి. సో దాన్ని యూజ్ చేసి ఏదైనా ఫైనల్ గూడ్స్ని తయారు చేసినా సరే దాని యొక్క ప్రైజెస్ కూడా తగ్గుతాయి. సో అల్టిమేట్గా కన్జ్యూమర్కి తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. సో కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పాజిటివ్. దెన్ వాట్ అబౌట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్? సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సఫర్ అవుతాయి అనమాట. బికాస్ ఫారిన్ గూడ్స్ అనేవి తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంటే డొమెస్టిక్ గూడ్స్ని ఎవరు కొనడానికి ఇష్టపడరు. సో దట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సేల్స్ అనేవి తగ్గిపోతాయి. డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది నాశనం అయిపోతుంది. సో ఫారిన్ కాంపిటీషన్ వల్ల మన డొమెస్టిక్ మార్కెట్ అనేది సఫర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. సో టారిఫ్స్ని పెంచింది అనుకోండి గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెరుగుతుంది. టారిఫ్స్ని తగ్గించింది అనుకోండి గవర్నమెంట్ యొక్క రెవెన్యూ తగ్గుతుంది. సో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెరిగితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టవచ్చు. గవర్నమెంట్ యొక్క రెవెన్యూ తగ్గితే ఎక్కువగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేయలేదు. సో ఇలా మనం కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, డొమెస్టిక్ మార్కెట్ ఆర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి పర్స్పెక్టివ్లో ఆలోచించాలి, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఓకేనా? సో కన్జ్యూమర్కి బెనిఫిట్ జరగాలి అంటే టారిఫ్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. మనకు డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే టారిఫ్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, గవర్నమెంట్కి ఎక్కువ ఇన్కమ్ రావాలి అని అంటే, గవర్నమెంట్ యొక్క రెవెన్యూ పెరగాలి అంటే టారిఫ్స్ కూడా ఎక్కువగానే ఉండాలి. ఓకేనా? సో ఇలా మనం లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బెనిఫిట్ ఏంటో అడుగుతున్నాడు టారిఫ్స్ని తగ్గించడం ద్వారా. సో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ తగ్గిపోతుంది, ఇది కరెక్టే. బట్ ఇది బెనిఫిట్ కాదు. గవర్నమెంట్ యొక్క రెవెన్యూ తగ్గితే అది బెనిఫిట్ ఎలా అవుతుంది? నెగిటివ్ కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ తీసేయండి. బూస్ట్ ఇన్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. నో, ఇది అసలు జరుగుతుందా? జరగదు. బయట నుంచి వచ్చే ఫారిన్ గూడ్స్ యొక్క ప్రైజెస్ తగ్గితే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఎలా కాంపిటేటివ్గా మారుతాయి? కొలాప్స్ అయిపోతాయి. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్ ఫ్రమ్ ఫారిన్ కాంపిటీషన్. సో ఫారిన్ కాంపిటీషన్ నుంచి మన మార్కెట్స్ని కాపాడుకోవాలి అంటే టారిఫ్స్ని పెంచాలి, తగ్గించకూడదు. సో ఇది కూడా కాదనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, రిడక్షన్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఫర్ కన్జ్యూమర్స్. ఎస్, ఇప్పుడు ఫారిన్ ప్రోడక్ట్స్ అనేవి కన్జ్యూమర్కి తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. సో ఇది బెనిఫిట్ అనమాట. ఇదొక్కటే బెనిఫిట్. చాలా వరకు నెగిటివ్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూసాం. ఓకేనా? సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Let's look at question number 2. Consider the following statements regarding solar cells.
సో సోలార్ సెల్స్ మీద క్వశ్చన్ అనమాట. సో జాగ్రత్తగా చూడండి. ఆప్షన్స్ చూడండి. సోలార్ సెల్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోవోల్టిక్ ఎఫెక్ట్ కన్వర్టింగ్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. సో సోలార్ సెల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయమ్మా? సో ఫోటోవోల్టిక్ ఎఫెక్ట్ మీద వర్క్ అవుతాయి అనమాట. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే సన్లైట్ని డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీలోకి కన్వర్ట్ చేస్తారు. బై యూజింగ్ సోలార్ సెల్స్ వీఆర్ కన్వర్టింగ్ సన్లైట్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. దట్స్ ఇట్. సిలికాన్ ఈజ్ ద ఓన్లీ మెటీరియల్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ సెల్స్. సో ఈ సోలార్ సెల్స్ని తయారు చేయడానికి మనం కేవలం సిలికాన్ని మాత్రమే యూజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఓకే. ద ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్స్ కెన్ బి ఎన్హాన్స్డ్ బై యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మల్టీ జంక్షన్ సోలార్ సెల్స్. సో సోలార్ సెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని లేకపోతే దీని యొక్క ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం మనం మల్టీ జంక్షన్ సోలార్ సెల్స్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, పెరోస్కైట్ సోలార్ సెల్స్ ఆర్ కన్సిడర్డ్ ఏ ప్రామిసింగ్ ఆల్టర్నేటివ్ డ్యూ టు దేర్ హై ఎఫిషియన్సీ అండ్ లో ప్రొడక్షన్ కాస్ట్. సో ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం దీంట్లో ఒక వెరైటీ ఉంది, అదేంటంటే పెరోస్కైట్ సోలార్ సెల్స్ అనమాట. సో దీని ద్వారా ఎఫిషియన్సీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as దీని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసింది, ఒక డెడ్ లైన్ని ఫిక్స్ చేసింది. సో వాట్ ఈస్ ద డెడ్ లైన్ అండ్ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. సో యాక్చువల్గా దేర్ ఈస్ ఏ ఇనిషియేటివ్ కాల్డ్ ALMM. సో ALMM స్టాండ్స్ ఫర్ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకేనా? అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఈ లిస్ట్లో ఎవరి నేమ్స్ ఉంటాయంటే కంపెనీస్ యొక్క నేమ్స్ ఉంటాయి. ఏ కంపెనీస్? ఈ పీవీ సెల్స్ ఆర్ ఫోటోవాల్టిక్ సెల్స్ ఉంటాయి కదా, వీటిని తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ కంపెనీస్ ఒకవేళ BIS స్టాండర్డ్స్ని కానీ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ కంపెనీస్ని ఈ లిస్ట్లోకి యాడ్ చేస్తారనమాట. సో ఇలా ఒక లిస్ట్ ఉంటుంది, ఈ లిస్ట్లో కంపెనీ నేమ్స్ ఉంటాయి అన్నమాట ఇలా. సో ఈ కంపెనీస్ దేనికి సంబంధించినవి? పీవీ సెల్స్ని తయారు చేసే కంపెనీస్, యాజ్ వెల్ యాజ్ మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సోలార్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో దానికి మనం ఏం చేస్తాము, పీవీ సెల్స్ని కొంటూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది అంటే చైనా నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మనం ఎక్కువగా ఈ పీవీ సెల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని ద్వారా ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది? చైనా లాంటి దేశాలకి బెనిఫిట్ జరుగుతుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు PM సూర్య గారి ముఫ్తీ బిజిలీ యోజనని మనకు ఇనిషియేటివ్ని తీసుకొచ్చాం. నథింగ్ బట్ రూఫ్ టాప్ సోలరైజేషన్ అనమాట. మన ఇంటి పైకప్పు మీద సోలార్ ఎనర్జీని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. నథింగ్ బట్ సోలార్ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సోలార్ సెల్స్ని మన డొమెస్టిక్గా మనం తయారు చేయట్లేదు. బయట దేశాల నుంచి, ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో దీని ద్వారా ఇండైరెక్ట్గా చైనా లాంటి కంట్రీస్ కూడా బెనిఫిట్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే మన కంట్రీలో యూజ్ చేసే సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్లో యూజ్ చేయబోయే సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసి ఉండాలి. సో దీనికోసం ఒక డెడ్ లైన్ని తీసుకొచ్చారనమాట. ఆ డెడ్ లైన్ ఏంటంటే జూన్ 2026. ఓకేనా? సో జూన్ 2026 నుంచి మన ఇండియాలో ఎవరైనా ఒక సోలార్ ప్రాజెక్ట్ని చేయాలి అన్నా, లేకపోతే మన రూఫ్ మీద సోలార్ ప్యానెల్స్ని పెట్టుకోవాలి అన్నా సరే, దానికి కావాల్సిన ఈ పీవీ సెల్స్ ఆర్ సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయబడి ఉండాలి. ఓకేనా? సో చైనా నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి మనం చేసుకునే సోలార్ సెల్స్ యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. మన కంట్రీలో ఈ సోలార్ సెల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి. ఓకేనా? సో ఇది టార్గెట్ అనమాట జూన్ 2026 నుంచి. ఓకే. సో ఈ డెడ్ లైన్ని మీట్ అవడం కోసం రీసెంట్గా ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు. అదే ALMM లిస్ట్ 2. ఆల్రెడీ లిస్ట్ 1 ఎప్పుడో రిలీజ్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఫ్రెష్గా లిస్ట్ 2ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో ఈ సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి? సన్లైట్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. లెట్స్ లుక్ ఎట్ సెకండ్ స్టేట్మెంట్. సో సోలార్ సెల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో మనం కేవలం సిలికాన్ని మాత్రమే యూజ్ చేస్తామంటున్నారు. ఇది ఇన్కరెక్ట్. ఓకేనా? అఫ్ కోర్స్ మెజారిటీ పోర్షన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సిలికాన్ని యూజ్ చేస్తాము. బట్ సిలికాన్ కాకుండా వేరే ఐటమ్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో వాట్ ఆర్ దోస్ ఐటమ్స్? క్యాడ్మియం టెలురైడ్. ఓకేనా? సో క్యాడ్మియం టెలురైడ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట, CDTE. దీంతోపాటు ఇంకొక ఎలిమెంట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అదేంటంటే కాపర్ ఇండియం గ్యాలియం సెలినైడ్. కాపర్ ఇండియం గ్యాలియం సెలినైడ్.
ఈ ఎలిమెంట్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో సిలికాన్ మాత్రమే కాదు, అదర్ ఎలిమెంట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సిలికాన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ద ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్స్ కెన్ బి ఎన్హాన్స్డ్ బై యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మల్టీ జంక్షన్ సోలార్ సెల్స్. సో ఇది కరెక్టే అనమాట. సో మల్టీ జంక్షన్ సోలార్ సెల్స్ ఏం చేస్తాయంటే ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తాయి. ఎలా ఇంక్రీజ్ చేస్తాయంటే బై యూజింగ్ ద బ్రాడర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్. ఓకేనా? సో సన్లైట్ యొక్క స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో దాంట్లో బ్రాడర్ కవరేజ్ అనేది ఈ మల్టీ జంక్షన్ సోలార్ సెల్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, పెరోస్కైట్ సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రామిసింగ్ ఆల్టర్నేటివ్ డ్యూ టు దేర్ హైయర్ ఎఫిషియన్సీ యాజ్ వెల్ as లోవర్ ప్రొడక్షన్ కాస్ట్. ఇది కూడా కరెక్టే అనమాట. ఓకేనా? సో ఈ టైప్ ఆఫ్ సోలార్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎఫిషియన్సీ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తాయి, యాజ్ వెల్ దీని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువే. సో మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి 1, 3, 4. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Let's look at question number 3. Recently in the news, Mayoti was severely impacted by Cyclone Chido. సో సైక్లోన్ చీడో ద్వారా మయోటి అనేది చాలా సివియర్గా ఇంపాక్ట్ అయింది. సో ఈ మయోటి అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది. సో మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఆప్షన్ చూడండి. ఇన్ ద కరేబియన్ సీ నియర్ ద కోస్ట్ ఆఫ్ సెంట్రల్ అమెరికా, ఇన్ ద పెసిఫిక్ ఓషన్ నియర్ పొలినీషియా, ఇన్ ద ఇండియన్ ఓషన్ బిట్వీన్ మెడగాస్కర్ అండ్ మెయిన్లాండ్ ఆఫ్రికా, ఇన్ ద అట్లాంటిక్ ఓషన్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ యూరోప్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ మయోటి అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఆర్చిపిలాగో. ఓకేనా? ఇట్ ఈజ్ అన్ ఆర్కిపిలాగో. ఆర్కిపిలాగో అంటే ఏంటమ్మా? ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండ్ ఇది ఏ కంట్రీ కిందకి వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ ఫ్రాన్స్. ఓకేనా? ఇట్ కమ్స్ అండర్ ఫ్రాన్స్. ఇక్కడ యూజ్ చేసే కరెన్సీ కూడా యూరో. సో ఈ పర్టికులర్ మయోటి అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఓకేనా? ఇది ఇండియన్ ఓషన్లో ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మయోటి అనుకోండి, ఇది మయోటి అనుకోండి. ఇటు సైడ్ మనకి మడగాస్కర్ ఉంటుంది. ఓకేనా? ఈ సైడ్ మనకి మడగాస్కర్ ఉంటుంది. అండ్ యువతల పక్క మనకి ఆఫ్రికా ఉంటుందన్నమాట. ఓకేనా? ఆఫ్రికా. అండ్ ముఖ్యంగా ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్లో మనకు ఉండే కంట్రీ ఏంటంటే మొజాంబిక్ అన్నమాట. ఓకేనా? మొజాంబిక్ కంట్రీ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇదంతా కలిపితే మనం ఆఫ్రికా అంటాం. అండ్ యువతల పక్క రైట్ సైడ్ వచ్చేసరికి మనకి మెడగాస్కర్ ఉంటుంది. అండ్ ఇదంతా మనకి ఇండియన్ ఓషన్ అనమాట. ఓకేనా? సో దీని యొక్క లొకేషన్ వచ్చేసరికి ఇండియన్ ఓషన్లో ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ బిట్వీన్ మడగాస్కర్ యాజ్ వెల్ యాజ్ మెయిన్లాండ్ ఆఫ్రికా, టు బి ప్రిసైజ్ మొజాంబిక్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Let's look at question number 4. It is important regarding Indian polity. Consider the following statements regarding the adjournment of the house as well as adjournment motion. Okay na? So adjournment motion ki as well as adjournment of the house ki మధ్య డిఫరెన్స్ ఏంటో అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? రీసెంట్గా 2 హౌసెస్, బోత్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ, ఈ 2 హౌసెస్ని అడ్జర్న్ చేయడం జరిగింది. ఎందుకంటే బికాస్ చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కామెంట్ చేశారు అమిత్ షా గారు అని చెప్పి. సో అమిత్ షా గారు అపాలజీ చెప్పాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ సైడ్ నుంచి, ఈ బ్లాక్ నుంచి కొంతమంది స్లోగన్స్ పాస్ చేస్తున్నారు, లేకపోతే ధర్నాలు చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొక పక్క బీజేపీ ఎంపీ క్యాండిడేట్స్ని అబ్యూస్ చేశారు, ఇంటిమిడేట్ చేశారు అని చెప్పి బీజేపీ సైడ్ నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు సారీ చెప్పాలి అని చెప్పి. ఓకే. సో ఇలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి 2 హౌసెస్ని అడ్జర్న్ చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో అడ్జర్న్మెంట్ మోషన్కి, అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, అడ్జర్న్మెంట్ మోషన్. సో వాట్ ఈజ్ ఇట్? సో ఎప్పుడైతే హౌస్లో మనం ఈ అడ్జర్న్మెంట్ మోషన్ ఇనిషియేట్ చేస్తామో ఆ పర్టికులర్ హౌస్ యొక్క నార్మల్ బిజినెస్ని మనం పక్కన పెట్టేస్తాం. సో యాక్చువల్గా ఈ అడ్జర్న్మెంట్ మోషన్ ఎందుకు పాస్ చేస్తామంటే ఒక అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ని డిస్కస్ చేయడానికి. సో నార్మల్ బిజినెస్ని పక్కన పెట్టేసి ఈ పబ్లిక్ ఇంపార్టెన్స్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని మీద మనం డిస్కషన్ని స్టార్ట్ చేస్తాం. సో ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఇది అట్లీస్ట్ 2 hours 30 minutes వరకు ఉంటుంది. ఎందుకంటే తక్కువ డిస్కషన్ అనేది ఉండకూడదు. ఓకేనా. సో మినిమం 2 hours 30 minutes అనేది ఈ టాపిక్ మీద డిస్కస్ చేయాలి. ఇది అడ్జర్న్మెంట్ మోషన్. నెక్స్ట్ వన్ ఏంటి? అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ హౌస్ సెట్టింగ్లో ఉందనుకోండి, అంటే సెషన్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఈ జరుగుతున్న సెషన్స్ని టెర్మినేట్ చేయడానికి మనం అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్ అనే డివైస్ని యూజ్ చేస్తాం. సో ఈ డివైస్లో మనకి 2 types ఉంటాయి. ఏదైనా ఒక డేట్ని లేకపోతే ఒక డేని మనం స్పెసిఫై చేస్తూ అడ్జర్న్మెంట్ చేయొచ్చు హౌస్ని. లేదు ఎటువంటి డేట్ని కానీ ఎటువంటి డేని కానీ మెన్షన్ చేయలేదు అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ అడ్జర్న్మెంట్ సైనడై.
ఓకేనా? సో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ని మనం అడ్జర్న్మెంట్ చేసేసి రేపు కలుద్దాం, లేకపోతే ఒక 2 days తర్వాత కలుద్దాం, లేకపోతే ఈ పర్టికులర్ డేలో కలుద్దాం, లేకపోతే ఇదే రోజు ఈ పర్టికులర్ టైంకి మళ్ళీ మీట్ అవుదాం అని చెప్పారనుకోండి, అది ఒక టైప్ ఆఫ్ అడ్జర్న్మెంట్. ఎటువంటి టైంని స్పెసిఫై చేయకుండా, ఎటువంటి డేని స్పెసిఫై చేయకుండా, ఏమీ చెప్పకుండా అడ్జర్న్మెంట్ చేశారనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ అడ్జర్న్మెంట్ సైనడై. ఓకేనా? రైట్. సో అడ్జర్న్మెంట్ మోషన్కి, అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్కి తేడా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం పదండి. ద అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్ seeks to draw attention to a recent matter of urgent public importance and requires the support of a specified number of members to be admitted. ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఈ మ్యాటర్ చూస్తే ఇదంతా కరెక్టే కదా అని అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడ్జర్న్మెంట్ మోషన్. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏమో అడ్జర్న్మెంట్ మోషన్ది, బట్ ఇక్కడ అతను పెట్టిన టైటిల్ ఏదైతే ఉందో అది అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, అడ్జర్న్మెంట్ మోషన్. సో ఇట్ రిఫర్స్ టు సస్పెండింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ విచ్ మే బి హవర్స్, ఏ డే ఆర్ మోర్ డిపెండింగ్ ఆన్ ద స్పీకర్ ఆర్ చైర్మన్స్ డెసిషన్. సో ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే, బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతుందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడ్జర్న్మెంట్ ఆఫ్ ద హౌస్. బట్ ఇక్కడ టైటిల్ వచ్చేసరికి అడ్జర్న్మెంట్ మోషన్ పెట్టారు. అంటే ఏం లేదు, ఇంటర్చేంజ్ చేసి మీకు ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు, 2 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి నైదర్ 1 nor 2. సో ఇలా పాలిటీ క్వశ్చన్స్ ట్రిక్కీగా ప్లే చేస్తారు. స్పీడ్గా మీరు రీడింగ్ ఇచ్చేసి ఇది కరెక్టే కదా అని చెప్పి పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జామినేషన్లో మాత్రం కొంచెం పేషెన్స్తో, కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇటువంటి ట్రిక్కీ క్వశ్చన్స్కి దొరికిపోతారు. ఓకేనా? రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ PVTGs or particularly vulnerable tribal groups in India. So what is the context? Ekalavya schools struggle to meet 5% PVTG subquota, dropouts on the rise. సో ఏకలవ్య స్కూల్స్లో 5% కోటా అనేది ఉంటుంది ఎవరికి? పీవీటీజీస్కి. బట్ ఈ కోటాని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? అంటే వీళ్ళ కోసం అలొకేట్ చేసిన ఈ కోట ఏదైతే ఉందో ఇది ఫిల్ అవ్వట్లేదు. ఓకే? సో పీవీటీజీస్ ఎక్కువగా స్కూల్స్కి రావట్లేదు అనమాట, బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో హూ ఆర్ పీవీటీజీస్? దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీవీటీజీ అనే టర్మ్ని తీసుకొచ్చింది, లేకపోతే వీళ్ళని ఐడెంటిఫై చేసిన కమిషన్ ఏంటంటే దేబార్ కమిషన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో దేబార్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు పీవీటీజీ. ఓకే? సో మన ఇండియాలో డిప్రెస్డ్ క్లాసెస్ అని చెప్పి కొంతమంది ఉన్నారు. సో లైక్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, స్కెడ్యూల్డ్ ట్రైబ్ కానీ. ముఖ్యంగా స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ చూసుకుంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఈ అన్టచబిలిటీ ద్వారా బాగా సఫర్ అయ్యారు. అవునా? సో వీళ్ళకి ఎకనామిక్ స్టేటస్ అనేది చాలా వీక్గా ఉండిపోయింది, అండ్ సొసైటీలో కూడా వీళ్ళకి పొజిషన్ అనేది చాలా వీక్గా ఉంది బికాస్ ఆఫ్ అన్టచబిలిటీ ప్రాక్టీసెస్. సో మనం ఏం చేసాం, ఈ స్కెడ్యూల్ ట్రైబ్స్ని ఎంపవర్ చేయడం కోసం, వీళ్ళకి సోషల్ ఎకనామిక్ స్టేటస్ని డెవలప్ చేయడం కోసం రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రిజర్వేషన్ యొక్క బెనిఫిట్స్ అనేవి కేవలం కొంతమంది గ్రూప్స్కి మాత్రం వెళ్తుంది. అంటే విత్ ఇన్ ద స్కెడ్యూల్ ట్రైబ్స్లోనే కొన్ని గ్రూప్స్కి మాత్రం వెళ్తుంది. సో కొన్ని గ్రూప్స్లో మనం కొంచెం డెవలప్మెంట్ అనేది చూసాం. బట్ ఇదే స్కెడ్యూల్ ట్రైబ్స్లో బాగా వెనకపడి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో విత్ ఇన్ ద స్కెడ్యూల్ ట్రైబ్స్ బాగా బ్యాక్వర్డ్గా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి అనమాట. వీళ్ళలో ఎటువంటి డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు. వీళ్ళకి మనం రిజర్వేషన్ని అలొకేట్ చేసినా సరే అవి వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఓకేనా? ఇప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ పెట్టారు, బాగానే ఉంది. బట్ గవర్నమెంట్ జాబ్ రాయాలి అంటే నువ్వు ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవాలి కదా, నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి కదా, అండ్ నువ్వు రిమైనింగ్ సబ్జెక్ట్స్ పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ వీటి మీద మంచి గ్రిప్ ఉండాలి. సో గ్రిప్ ఉండాలి అంటే నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్గా ఉండాలి. అసలు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ నీ హెల్త్ అనేది సరిగ్గా ఉండాలి, నీ యొక్క లివింగ్ స్టాండర్డ్ అనేది సరిగ్గా ఉండాలి. ఓకేనా? సో పేరెంట్స్ యొక్క ఎకనామిక్ స్టాటస్ చాలా పూర్గా ఉంది. సో ఫుడ్ కేవలం ఒక పూట ఫుడ్ తినడానికి, లేకపోతే 3 పూట్ల ఫుడ్ తినడానికి డైలీ ఏదో ఒక వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉంటే నువ్వు ఇంకా స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? నువ్వు ఎలా చదువుకుంటావు? నువ్వు ఎలా గ్రాడ్యుయేట్ అవుతావు? ఓకేనా? సో ఇవన్నీ నీకు లేకుండా నీకు రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తే నువ్వు దీన్ని యూటిలైజ్ చేసుకోలేవు కదా, ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేవు. ఒక ఆపర్చునిటీ నీకు ఇచ్చారు, అది నువ్వు గ్రాప్ చేసుకోవాలి. అది గ్రాప్ చేసుకోవాలి అన్నా సరే నీకు కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఆ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి కూడా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు. సో అది మనం తర్వాత ఫ్యూచర్లో ఏదైనా సెషన్ కానీ ఏదైనా టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో వీళ్ళ కోసం మనం రిజర్వేషన్ని తీసుకొచ్చినా సరే ఆ పర్టికులర్ రిజర్వేషన్ యొక్క బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి అక్కడి వరకు రీచ్ అవ్వకపోతున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో అందుకని మనం ఏం చేసాము, ఈ బాగా వెనకబడి ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం స్పెషల్గా రిప్రజెంట్ చేసాం. సో ఇనీషియల్గా 1975లో ఇలా బ్యాక్వర్డ్గా ఉన్న స్కెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పీటీజీ అని చెప్పి రికగ్నైజ్ చేసామన్నమాట.
సో పీటీజీ స్టాండ్స్ ఫర్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. సో 1975లో ఎన్ని గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేసామంటే 52 గ్రూప్స్ అనమాట. తర్వాత ఏం జరిగింది, ఇన్ ద ఇయర్ 1993 ఎడిషనల్గా ఇంకొక 23 గ్రూప్స్ని మనం పీటీజీగా రికగ్నైజ్ చేసాం. సో టోటల్గా ఇప్పుడు ఎంతమంది పీటీజీస్ ఉన్నారు, 75 అనమాట. 75 ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. తర్వాత ఇన్ ద ఇయర్ 2006 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ నేమ్ని రీనేమ్ చేసింది. సో పీటీజీని కాస్త పీవీటీజీగా మార్చింది. సో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ లాగా రీనేమ్ చేశారు ఇన్ ద ఇయర్ 2006. సో ఒక పర్టికులర్ గ్రూప్ని పీవీటీజీ ఆర్ పీటీజీగా రికగ్నైజ్ చేయాలి అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి ఉండాలి. సో వాళ్ళకి టెక్నాలజీ ఏదైతే ఉందో అది చాలా ప్రిమిటివ్గా ఉండాలి. ప్రీ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క అగ్రికల్చర్లో ఓల్డ్ టెక్నాలజీ ఆర్ ఓల్డ్ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ప్లఫ్ ఆర్ నాగలి, సికిల్, ఇటువంటివి అనమాట. సో టెక్నాలజీ పరంగా వెనకబడి ఉండాలి. అండ్ వాళ్ళ లిటరసీ అనేది చాలా తక్కువగా ఉండాలి. అండ్ వాళ్ళ పాపులేషన్ అనేది చాలా స్టాగ్నెంట్గా ఉండాలి, లేకపోతే రెడ్యూస్ అవుతూ ఉండాలి. మీకు తెలుసో లేదో ఈ పీవీటీజీస్లో కొన్ని గ్రూప్స్ యొక్క కౌంట్ వచ్చేసరికి 20, లేకపోతే 12, లేకపోతే 15 ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా, అంటే ఒక పర్టికులర్ గ్రూప్ యొక్క కౌంట్ వచ్చేసరికి 20, 12, 15 ఈ రేంజ్లో ఉన్నాయి. వీళ్ళని కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఆ గ్రూపే అంతరించిపోతుంది. అలా ఇప్పటివరకు చాలా గ్రూప్స్ అంతరించిపోతూ వచ్చాయి. చాలా వరకు ట్రైబల్ గ్రూప్స్ ఎక్స్టెంట్ అయిపోతూ వచ్చాయి. వీళ్ళని కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇండియాలో అసలు ట్రైబల్ గ్రూప్సే ఇక ఉండవు. మోస్ట్ ఆఫ్ ద గ్రూప్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. సో మన ఇండియాకు ఉన్న ఈ డైవర్సిటీ పాయింట్ ఏదైతే ఉందో అది ఇక తగ్గిపోతూ వెళ్తుందన్నమాట. సో అందుకని వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం పీవీటీజీస్ అని చెప్పి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అలా ప్రొవైడ్ చేసిన బెనిఫిట్ ఏంటంటే ఏకలవ్య స్కూల్స్లో ముఖ్యంగా వీళ్ళ కోసం ఒక 5% కోటాని ఫిక్స్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది స్కూల్స్కి రాలేకపోతున్నారు ఈ పీవీటీజీస్ కూడా. బికాస్ చెప్పాను కదా, టెక్నాలజీ పరంగా వెనుకబడి ఉన్నారు. సోషల్ ఎకనామిక్ కండిషన్స్ అనేవి చాలా పూర్గా ఉంటాయి. వీళ్ళకి పాపులేషన్ కూడా తగ్గిపోతుంటుంది. సో స్కూల్స్కి ఎవరు వెళ్ళట్లేదు. వీళ్ళ కోసం మనం పెట్టిన రిజర్వేషన్ కోటాను కూడా వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో దేబార్ కమిషన్ పీటీజీ టు పీవీటీజీ 1975 52 గ్రూప్స్, 1993 23 గ్రూప్స్, సో టోటల్గా 75. సో ఈ 75ని తీసుకొచ్చి మనం ఏం చేసాం, 2006లో పీవీటీజీగా మార్చామన్నమాట. సో హైయెస్ట్ పీవీటీజీస్ మనకి ఏ స్టేట్లో ఉంటాయంటే ఒడిశా స్టేట్లో ఉంటాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. పీవీటీజీస్ ఆర్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా సచ్ యాజ్ ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ, లో లిటరసీ, స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్. ఎస్, ఇది కరెక్టే. సో విత్ ఇన్ ద షెడ్యూల్ ట్రైబ్స్లోనే ఇది ఒక సబ్ గ్రూప్ అనమాట పీవీటీజీ. సో ఒక గ్రూప్ లాగా ఐడెంటిఫై చేయాలి అంటే ఈ కండిషన్స్ని వాళ్ళు సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ వన్, ఒడిశా హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ అమాంగ్ ఇండియన్ స్టేట్స్. ఎస్, కరెక్టే. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ 75 ట్రైబల్ గ్రూప్స్ యాజ్ పీవీటీజీ. ఎస్, కరెక్టే. ఫస్ట్ ఇనిషియల్గా 52, తర్వాత 23, ఇప్పుడు టోటల్గా 75. పీవీటీజీస్ ఆర్ ప్రైమరీలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇది ఇన్కరెక్ట్. సో పీవీటీజీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఉంటారు, ఒడిశాలో ఎక్కువగా ఉంటారు, మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉంటారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండమాన్ అండ్ నికోబార్లో కూడా ఉంటారనమాట. కేవలం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి ఉండరు. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్లో కానీ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కానీ స్ప్రెడ్ అయ్యి ఉంటారు. సో ఫోర్త్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో 1, 2, 3 కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా, సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే taraes.com వెబ్సైట్ని విజిట్ చేయండి. సో క్విజ్ని మనం అక్కడ డైలీ ప్లేస్ చేస్తున్నాము. సో ఫస్ట్ మీరు క్విజ్ని అటెంప్ట్ చేయండి, ఆ తర్వాత వచ్చి ఈ సెషన్ని వినండి. మీకు మంచి కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ రోజు నుంచి మన యొక్క ఛానల్లో అభ్యాసన సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ సిరీస్లో మనం ఏం చేస్తున్నామంటే మెయిన్స్ క్వశ్చన్ని అనాలిసిస్ చేస్తామన్నమాట. సో మెయిన్స్ క్వశ్చన్ని ఎలా మీరు అప్రోచ్ చేయాలి, ఓకేనా. సో ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ పార్ట్ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా ఫినిష్ చేయాలి, సో బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేస్తూ ఉండాలి, కీవర్డ్స్ని ఎలా తీసుకొస్తూ ఉండాలి. సో ఎంటైర్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఈ సిరీస్లో మేము ప్రొవైడ్ చేస్తాము. సో సిరీస్ నేమ్ వచ్చేసరికి అభ్యాసన. సో ప్లీజ్ అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా, రైట్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని కానీ మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే నా నుంచి ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. ఇంకా ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి, ఓకేనా, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.